హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. గులాబ్ జామ్ అని చెప్పాను కదా, నేను ఇక్కడ 200 గ్రామ్స్ ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. 200 గ్రామ్స్ ఉంటుంది ఇది మనకి గులాబ్ జామ్ పౌడరు. నేను దీనికి 1.5 గ్లాసు, ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను. ఇది ఫుల్గా 1 గ్లాస్ ఉంది. ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే మనకి జ్యూస్ సిరప్ అది బాగా వస్తుంది. షుగర్ సిరప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ టిప్ ఏంటంటే, కొంచెం మనం ఇది మిక్స్ చేసేటప్పుడు వాటర్ కాకుండా కొంచెం పాలు పోసి కలుపుకుంటే మనకి గులాబ్ జాములు బాగా వస్తాయి అన్నమాట. వాటర్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది, పాలు పోసి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ షుగర్ సిరప్ పెట్టేసుకుందాం అండి. షుగర్ సిరప్ ఇది మనకి పాకం వచ్చేలోపు మనం అది పిండి మిక్స్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను కదా షుగర్. ఇది 1 గ్లాస్ పోసాను, ఇంకొక హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్ పోసాను కదా, ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ పోసేస్తున్నాను. వాటర్ కూడా మనం ఒకటి, ఇది 2 గ్లాసులు పోసాను నేను, సరిపోతుంది. అది కొంచెం మనకి కరిగి మరీ తీగపాకం అవసరం లేదు కదండి మనకి, అది కొంచెం ఇలా జిగురు వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ, అది మరీ చపాతీ పిండిలా కలపకుండా అది కొంచెం లూజ్గా మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను పాలు ఇందులో మనం చూసుకుంటూ పోసుకోవాలి, దీనికి క్వాంటిటీ లేదు. అది కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట. నాకు హాఫ్ గ్లాస్ పైనే పోసాను నేను, చూసుకుని మళ్ళీ అవసరం అయితే పోసుకోవచ్చు. మరి పలుచగా అయిందంటే మళ్ళీ కష్టం, చూసుకుని పోసుకోవాలి. ఇది ఇప్పుడు సరిపోలేదు కదండి, నేను హాఫ్ గ్లాస్ కన్నా పైన పోసాను, సరిపోలేదు, మళ్ళీ కొంచెం పోస్తున్నాను. అంటే మనకి టీ గ్లాస్ తాగి గ్లాస్ తోటి ఈ ప్యాకెట్కి 1 గ్లాస్ పడుతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి, మరీ ఎక్కువ గట్టిగా పిసక్కూడదు. చూడండి, మనకి పాకం వచ్చేసిందండి, ఇది కరిగిపోయింది మనకి. ఇది ఇలా అంటే కొంచెం ఇలా జిగురు వస్తే సరిపోతుంది, మనకి తీగపాకాలు ఏం అవసరం లేదు. ఇవి మనం ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ వేయట్లేదు, స్మెల్ ఈ పిల్లలు అవి తినరు మా పిల్లలు. కొంచెం ఇలాచీ వేసుకుంటే బాగుంటుంది. ఇది మనం షుగర్ సిరప్లోనే వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని ఉండల కింద చేసేసుకుందాం మిక్సీని. ఇది పక్కన పెట్టేసాను కదండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం, అంతలో కాగుతుంది. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసానండి. మనం ఈ ఉండలు మనం రెడీ చేసుకునేలోగా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. అది మరీ హైలో పెట్టేయకూడదు, మనం ఎప్పుడు కూడా సిమ్లోనే వేసుకోవాలి గులాబ్ జామ్. ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచుదాం. ఆయిల్ పెట్టేసాను కదండి, ఇప్పుడు మనం ఇవి చేసేసుకుందాం సాఫ్ట్గా. నెయ్యి కూడా ఏం అవసరం లేదు మనకి, స్మూత్గా ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. ఇది ఇలా మనం రౌండ్ బాల్స్ ఇలాగా మనకు కావాల్సిన షేప్లో రెడీ చేసేసుకోవటం. పగుళ్ళు ఇలా క్రాక్స్ రాకూడదు, క్రాక్స్ వచ్చినాయి అంటే మనకి గులాబ్ జామ్ రౌండ్గా బాగా రాదు, పగిలిపోతుంది. మనకి ఫ్రై అయ్యేటప్పుడు బాగా విడిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవటం. చూడండి, నేను ఇప్పుడు ఇలాగ అన్నీ రెడీ చేసేసుకున్నాను. అసలు ఏమి నెయ్యి ఏమి కూడా మామూలు చేతికి అంటుకోకుండా చేసేసాను ఇవి.
ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోతే కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని మనం అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి మంట. హీట్ అయిందో లేదో ఒకటి వేసి చూద్దామండి. మనకి ఆయిల్ హీట్ అయిపోయింది చూసారా, ఇది ఇలాగా వస్తుంది కదా, వేగుతుంది. కొంచెం కొంచెం వేసేసుకుందాం. చాలా ఈజీ కదా, మనకి ఎవరైనా గెస్ట్లు అప్పటికప్పుడు వచ్చినా మనం ఫాస్ట్గా చేసేసి పెట్టేయచ్చు. ఇవి మనం కొంచెం అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకొని తీసేసుకొని అప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. చూడండి మనకి ఫ్రై అయిపోయినాయి, తీసేసుకోవచ్చు. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, తీసేయచ్చు. తీసేసి మనం ఇలా ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవడం. అలాగే కొన్ని ఉన్నాయి, నేను వేసేస్తున్నానండి. కూడా మిగిలిన వేసేసుకుంటున్నాను నేను. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో వేసేస్తాను. నేను చూసారా మనకి రెడీ అయిపోయిందండి. నేను బౌల్లోకి తీసాను. నేను నేను ఇలా బాగా గార్నిష్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఎందుకంటే చూడడానికి బాగుంటుందని నేను పెడుతున్నాను. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇలా పెడితే బాగుంటుంది కదా. దీనికి ఐస్ క్రీమ్ కాంబినేషను చాలా బాగుంటుందండి. గులాబ్ జాము ఐస్ క్రీము కాంబినేషను సూపర్గా ఉంటుంది. నాకు అలా ఇష్టం, ఐస్ క్రీమ్ కాంబినేషన్ తోటి ఇష్టం. అది కూడా నేను ఒక బౌల్లో పెట్టి చూపిస్తాను. బౌల్లో పెట్టాను కదండి. ఇప్పుడు నేను దీనికి ఐస్ క్రీమ్ అన్నాను కదా, ఐస్ క్రీమ్ కాంబినేషను గులాబ్ జామ్కి బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. ట్రై చేసి మీరు కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఐస్ క్రీమ్ కాంబినేషన్తో తింటారో నాకు కామెంట్ చేయండి. చూసారా, నేను విడిగా మామూలుగా పెట్టాను, ఐస్ క్రీమ్ వేసి పెట్టాను. కాంబినేషను సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. మనం గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలాగా సర్వ్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.